జై బాలయ్య, జై జై బాలయ్య. చాలా సంతోషంగా ఉంది. మరి మన ముద్దుల మామయ్య మంగమ్మ గారి మనవడు అన్న నందమూరి తారక రామారావు గారి వారసులు, సింహం కడుపున సింహమే పుడుతుందని నిరూపించిన మన హిందూపురం శాసన సభ్యులు, మరి పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన బాలయ్య బాబు గారికి, అదేవిధంగా మేడం వసుంధర మేడం గారికి, అదేవిధంగా కదిరి శాసనసభ్యులు కందికుంట ప్రసాద్ గారికి, మరి ఎమ్మెల్సీ తిప్పయ్య స్వామి గారికి, జిల్లా అధ్యక్షులు కల్లుకుంట అంజనప్ప గారికి, పల్లె సింధూరారెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు రాప్తాడు నియోజకవర్గం శాసనసభ్యులు పరిటాల సునీతమ్మ గారికి, మరి మన పల్లె రఘునాథ్ రెడ్డి గారికి, మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన హిందూపురం నాయకులకు, మరి బాలయ్య గారి ఫ్యాన్స్కి, మరి నా సోదరి మన అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా బాలయ్య అంటేనే రాష్ట్ర వ్యాప్తం కాదు, ప్రపంచమంతా వైబ్రేషన్ వచ్చేది. జై బాలయ్య అంటేనే ఒక వైబ్రేషన్ వస్తుంది. ఆ విషయం మన అందరికీ తెలుసు. మరి ఈరోజు అవార్డులకే ఒక కళ తీసుకొచ్చారు మన బాలయ్య బాబు గారు. ఏ అవార్డు ఇచ్చినా అక్క చెప్పినట్లు అది తక్కువే. ఒక రాజకీయ రంగం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, మానవ సేవ కావచ్చు, దైవ భక్తిలో కావచ్చు, మన బాలయ్యకు సాటి లేరని మన బాలయ్య బాబు గారు నిరూపించుకున్నారన్న విషయం మీకు తెలియజేస్తూ, మనం నిజంగా చాలా అదృష్టవంతులం. యుగ పురుషుడు ఆజానుభావుడు నందమూరి తారక రామారావు గారు మన హిందూపూర్ నుంచినే సీఎం అయ్యారు. అదేవిధంగా మళ్ళీ వాళ్ళ వారసులు మూడోసారి ముచ్చటగా మన బాలయ్య బాబు గారు ఇక్కడ శాసనసభ్యులు కావడం మాకందరికీ ధైర్యం, మనోబలం అని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి బాలయ్య బాబు గారు ఎప్పుడు ఎక్కడ కనపడినా బిజీగా ఉంటారేమో అనుకొని దూరంగా వెళ్తే, సవితమ్మ ఇట్రా, మా హిందూపూర్కి అన్ని చెరువులకి నీళ్లు నింపాలా సవితమ్మ, మనం పరిశ్రమలు తీసుకురావాలి. ఎప్పుడు చూసినా ఒక పక్క సినిమా రంగం మీద ఎంత శ్రద్ధ పెడతారో, హిందూపూర్ నియోజకవర్గం మీద కూడా అంతే శ్రద్ధ పెడతారు శాసనసభ్యులు, రాజకీయ నాయకుడిగా అని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈరోజు